అనేది అట్రాక్టెడ్ ఏరియాగా ప్రపంచం అంటే మన కళ్ళ ముందనే చూపించేస్తారండి. టెక్నాలజీ పాయింట్స్ ఉంటాయండి, న్యూరో బ్రెయిన్ చిప్పు పెట్టేస్తారండి. మనం ఏమనుకుంటున్నామో అది సెట్ కొట్టాల్సిన అవసరం లేకుండా సెట్ అయితే వచ్చేస్తుంది. అసలు మీకు మన బాడీలో రోబోస్ ని మైక్రో సైజ్ లో పంపించి క్యాన్సర్ సెల్స్ నేనేం చెప్తున్నాను, ఆకలిని తీసేయరా ఫస్ట్, ఆకలిని రిమూవ్ చేయరా, ఆకలిని తీయి. ఫ్యూచర్ లో ఉద్ధరిస్తుంది అని ఇప్పుడు వరకు వాళ్ళు కనిపెట్టిండే ఏ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా కొట్టు. ఆకలిని పర్ఫెక్ట్ గా తీసేయడం అనేది జరుగుతుందా అంటే ఇంపాసిబుల్ టాస్క్ అని అదే చెప్తున్నారు. ఎలా ఇంపాసిబుల్ టాస్క్ అంటే అలాగే ఎక్స్ప్లెనేషన్ తెలివిగా నువ్వు కొంచెం బుర్రబెట్టి ఆలోచించడం దొరికిందంటే తెలుసా, తల్లి తీసుకున్నటువంటి గాలి, నీరు, ఆహారం అనే నేల, సూర్యుడి కిరణాలని నిప్పు, స్పేస్ పొట్టలా ఉంటుందా, ఇక్కడ స్పేస్ కాదు, నువ్వు లోపల నుండి కూడా స్పేస్ ని ఆక్రమించావు. ఆ తల్లిలా నువ్వు అయితే మళ్ళీ ఈ స్పేస్ నుంచి ఈ స్పేస్ కి వచ్చి ఈ స్పేస్ కనెక్ట్ అయ్యి ఉన్నావు. 5 ఎలిమెంట్స్ ఆ తల్లి తీసుకుంటే 5 ఎలిమెంట్స్ నువ్వు తీసుకొని నీ తల్లి కడుపులో మన తల్లి గర్భాలలో ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల ఆకారాలు కూడా తల్లి గర్భాలలో 5 ఎలిమెంట్స్ తీసుకొని 5 ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యే 5 ఎలిమెంట్స్ ద్వారానే ఫామ్ అవుతున్నాయి. హిందూ బాడీలో అలాగే ఫామ్ అయ్యాయి. ప్రతి ఆకారం 5 ఎలిమెంట్స్ లో నుంచే వచ్చింది. 5 ఎలిమెంట్స్ ద్వారా ఫామ్ అయింది. 5 ఎలిమెంట్స్ కే కనెక్ట్ అయ్యింది. 5 ఎలిమెంట్స్ లో అలా కలిసిపోతుంది. నేనేమన్నా అది లూప్ కాదు, ప్రెసెంట్ ద స్టేజ్, తర్వాత ఇంకోటి వస్తుంది, తర్వాత అలా ఒక లీనియర్ గా వెళ్ళిపోతానంటే ఒక ఇన్ఫినిటీ, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ సేమ్ అవ్వడం అలా కాదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా తర్వాత ఏమైపోతున్నా నాకు తెలీదు. నేను ఆల్రెడీ నీకు ఇచ్చాను తమ్ముడా, పాట మార్చలేను, నీకు ఆల్రెడీ ఇచ్చాను తమ్ముడా, నీకు ఇచ్చాను తమ్ముడా. నీకు అర్థం కావట్లేదు తమ్ముడా, అది ఒక చక్రంగా తమ్ముడా, తెలుస్తుంది కదా తమ్ముడా. నేను ఆగుది చిన్న ఎగ్జాంపుల్ మంచిది చెప్పాను కదా నీకు, అది నువ్వు లీనియర్ అని ఎట్లా అంటావు తమ్ముడా. మళ్ళా గ్రీన్ రావట్లేదా తమ్ముడా, మళ్ళా అది గ్రీన్ గ్రే రావట్లేదా తమ్ముడా. అదన్నీ కూడా లీనియర్ గా అక్కడ చక్రం కనబడుతుంది. నేను లాజిక్ చెప్పాను, నువ్వు లాజిక్ చెప్పు అంతేగాని లీనియర్ గా ఉందని అలా ఊరికే మాటలు చెప్పు. ఆవు తర్వాత మట్టిలో కలిసిపోయి సంథింగ్ మళ్ళీ ఏదో మాది, మళ్ళీ అఫ్ కోర్స్ భూమిలో వేరే పార్టీ మళ్ళీ మొక్కగా వచ్చి మళ్ళీ అట్లా వస్తాయి. ఓకే నీకు ఆన్సర్ తెలుస్తున్నా సరే ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేయాలి. ప్రతి దానికి చక్రమే ఉంటది. దేర్ ఇస్ నథింగ్ కాదు. 850 కోట్ల ప్రతి బాడీకి అదే, వస్తువుకి అదే. 1950 ఉందే అంటావా, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే స్టార్టింగ్ తప్ప అక్కడి నుంచే మొదలైంది అనే స్టార్టింగ్ లేదు. అదే ట్రాన్స్. ఒక ఆకు దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రాన్ ప్రోటాన్ వరకు కిందకి వెళ్ళిన అదే ఆకు దగ్గర నుంచి పైకి వచ్చి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్ర మండలాలు వరకు ప్రతిదీ కూడా చక్రమే. ట్రాన్స్ఫార్మ్ అవుతూ ప్రతి దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తది. సైన్స్ చెప్పింది లాజికల్ గా కూడా ఒక చక్రమే. అంతే, చక్రానికి టైం ఏముంది బ్రదర్. నేచర్ లో ఉండే అన్ని అవే. అందుకే చెప్తున్నాను, నేను ఒకటి చెప్పాను, మీరు 100 ఆలోచన ఎందుకంటే చెప్పుకోవడం సమయం అంతా వీటికే కిల్ అయిపోతా ఉంటుంది. మీరు ఆలోచించండి ఎంత ట్రాన్స్ లో ఉంచారు ఇలా అనిపిస్తుందో లేదు. చూడండి, మీకు 5 ఎలిమెంట్స్ లో నుంచి వచ్చామా, అందువల్లే 5 ఎలిమెంట్స్ లోకి వెళ్ళిపోతున్నాం. 5 ఎలిమెంట్స్ లో మనం తింటున్నామా, అందువల్లే 5 ఎలిమెంట్స్ లోకి వెళ్ళిపోతున్నాం. అసలు మనం 5 ఎలిమెంట్స్ లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ లో నుంచి రాకుండా చేయాలి. 5 ఎలిమెంట్స్ లోకి కనెక్ట్ అయ్యి ఉండకుండా పరిష్కారం చేయాలి. 5 ఎలిమెంట్స్ కాకుండా 6th ఎలిమెంట్ ఏదో ఒకటి చేసి దానిలో నుంచి మనల్ని తీసి దానిలో నుంచి మనకు ఆహారం ఇస్తే అప్పుడు మన ఆకలి పోతుంది. కాబట్టి 5 ఎలిమెంట్స్ మనం చేయడం అవ్వదు. నానో టెక్నాలజీ ఇంకోటం కూడా చేసి ఏదైనా పెట్టినా సరే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా ఆకలి తీయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనేది. తప్పదు కదరా. సర్లేగాని నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావు? నీకేం కావాలి? బనానా చిప్స్ కావాలి, అక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ కదా అవి కావాలి, కుదిరితే కుండ బిర్యానీ. హడావిడి అనిపించుకుంటావు తెలుసా. అడగవే, మొత్తం హైదరాబాద్ అంతా ప్యాక్ చేస్తామని అడుగు. నాకు అలా చేసినా ఓకే, కానీ కుదరదు కదా. దెయ్యానువే నువ్వు మారు. లవ్ యూ అక్క. మీరేం తెలుసు, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత నాన్న.
కార్పొరేట్ అనేది